నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి లండన్తో పాటుగా యూరోపియన్ కంట్రీస్ కూడా తిరిగి వచ్చారు. ఈ మధ్య కాలంలోనే ఆయన విదేశాల నుంచి తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. అడుగుపెట్టిన తర్వాత ఆయన పులివెందులలోనో లేదా రాయలసీమలోనో మొత్తానికి ఒక పెళ్లికి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఇన్నాళ్ల నుంచి మేమర్స్ అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు ప్రెస్ మీట్ పెడతారా అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టకపోవటం ఒకటి, అసలు జగన్మోహన్ రెడ్డి ఇటు ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే అటు బెంగళూరులోనో లేకుండా విదేశాలకు వెళ్ళటం ఒకటి, మొత్తం అంతా కూడా సోషల్ మీడియా డ్రై అయిపోయింది అనే ఒక వాదన కూడా మొన్న తెర మీదకి వచ్చింది. అయితే వాళ్ళందరి కోసమే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి వచ్చాడేమో అనిపిస్తుంది నాకైతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన వచ్చినా రాకపోయినా కనీసం మేమర్స్ కోసమన్నా ఆయన విదేశాల నుంచి చాలా త్వరగా తిరిగి వచ్చారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడెప్పుడు ప్రెస్ మీట్ పెడతారా, ఆయన ఎప్పుడెప్పుడు ట్రోల్ చేద్దామా, ఎప్పుడెప్పుడు వీడియోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేద్దామని మేమర్స్ అంతా కూడా చాలా ఆతృతగా చాలా ఇంటెన్సివ్గా ఎదురు చూస్తున్నారు. సో ఆయన రానే వచ్చాడు, తిరిగి ప్రెస్ మీట్ పెట్టాడు. మళ్ళీ సోషల్ మీడియాలో ట్రోలర్స్ కి మీమర్స్ కి దొరికిపోయాడు. ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారో మీరు ఇప్పుడు చూడొచ్చు. తాజా ప్రెస్ మీట్, ఆయన ప్రెస్ మీట్ పెట్టి అలా ఒక అర్ధగంట గడిచిందో లేదో మొత్తం ఆ ప్రెస్ మీట్ లో ఆణిముత్యాలన్నింటినీ ఏరేసి ఈ మీమర్స్ ట్రోలర్స్ వాటిని సోషల్ మీడియాలో బిట్లుగా కట్ చేసి పెట్టేసి మంచి థంబ్నెయిల్స్ పెట్టి వదిలి ట్రెండింగ్ లోకి తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ట్రెండింగ్ లో ఉంటున్నారో ఉండట్లేదో తెలియట్లేదు, కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రెస్ మీట్ లోని ఆణిముత్యాలన్నింటినీ కూడా మీమర్స్ ఏరి మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి ఆయన్ని ట్రెండింగ్ లోకి తీసుకొస్తున్నారు. అసలు నిజానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అవుననుకున్నా కాదనుకున్నా ఇది ఒప్పుకోక తప్పని నిజం. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, జనసేన పార్టీ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఇది యాక్సెప్ట్ చేసి తీరాల్సిన నిజం. ఎందుకంటే ఆయన ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈసారి ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆయన ప్రతిపక్ష హోదాకి పనికి రాకుండా పోయిన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు వాదించినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే, ఇదైతే ఒప్పుకోవాల్సిందే. సో ఇక విషయానికి వస్తే, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎలా ఉండాలి? కేవలం ఏదైనా అంకెల కోసం అయితే, పలానా పోలవరంలో ఇంత వర్క్ కంప్లీట్ అయింది తెలుగుదేశం పార్టీ హయాంలో, మా హయాంలో ఇంత వర్క్ కంప్లీట్ చేసాం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసింది ఇంత, ఇక్కడ ఇన్ని క్యూబిక్ మీటర్ల వర్క్ జరిగింది, ఇంత క్యూబిక్ మీటర్ల వర్క్ వాళ్ళ హయాంలో జరిగిందని చెప్పాలంటే ఆ అంకెలు చెప్పాల్సి వస్తుంది. అప్పుడు పేపర్లో చూసుకోవాలి. లేదా రాష్ట్ర బడ్జెట్లో వాళ్ళు ఇంత ప్రవేశపెట్టారు, ఇన్ని కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టారు, మేము ఇన్ని కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టాం, మేము పలానా శాఖకి ఇంత కేటాయించారు నిధులు, వాళ్ళు ఇంతే కేటాయించారని చెప్పడానికి అంకెలు చూసుకోవడానికి పేపర్ కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆద్యంతం ప్రెస్ మీట్ మొత్తం కూడా పేపర్లతోనే సాగుతుంది. అయితే ఈసారి ఆయన పేపర్లు 11 ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మొత్తం పేపర్లు తిరగేసింది 11 పేపర్లట. ఇక్కడ కూడా మళ్ళీ 11 అనే నెంబరు తెర మీదకి వచ్చింది. పాపం జగన్మోహన్ రెడ్డి అనుకొని చేస్తారా అనుకోకుండా చేస్తారా తెలియదు, కానీ ఈ 11 అనేది అనేక సార్లు వెంటాడుతూ వచ్చింది. మనం లోక్సభలో కూడా లోక్సభ మెంబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక గది కేటాయిస్తారు కదా. సో పార్లమెంట్లో ఆ గది కేటాయించిన నెంబర్ 11 నెంబరట. వాళ్ళందరూ వద్దు మహాప్రభు మాకు ఈ నెంబర్ అని చెప్పేసి మళ్ళీ వెనక్కి ఇచ్చేసి వచ్చారు, ఇంకొక నెంబర్ రూమ్ తీసుకున్నారట. సో అలా ఈ 11 ఎక్కడికి పోయినా వదలటం లేదు జగన్మోహన్ రెడ్డిని. సో అయితే ఇప్పుడు కూడా ఆ 11 పేజీల స్క్రిప్ట్ చదివాడు అని చెప్పేసి అంటున్నారు. ఒకప్పుడు లోకేష్ ని తెలుగు రాని వ్యక్తి అని చెప్పేసి ఎగతాళి చేశారు. తెలుగులో ఆయన మాట్లాడిన మాటలన్నింటినీ కూడా ట్రోల్ చేశారు. ఆయన మీద పప్పు సుద్దాన్ని ముద్ర వేశారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదో తెలియదు, కానీ సినీ నటుడు పోసాని కృష్ణమురళి లోకేష్ నంది అవార్డుల గురించి ఏదో కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడని, అసలు నీకు తెలుగు మాట్లాడటమే రాదు, నువ్వు తెలుగు సినిమా గురించి మాట్లాడతావా అని చెప్పేసి, నీకు తెలుగు నేను నేర్పిస్తాను రా అని చెప్పేసి నానా దుర్భాషలు ఆడాడు ఆ రోజు ఆయన లోకేష్ని. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన దగ్గర నుంచే కాదు, ఎన్నికల 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇలా తప్పుడు మాట్లాడుతున్నాయి, అంటే తెలుగు అన్ని కూడా తప్పుడు పదాలు మాట్లాడుతూనే ట్రోల్ అవుతూ వస్తున్నారు. గుంటూరుని గుండూరు అంటాం, పాసు పుస్తకాల్ని పాసు పుస్తబుక్ అనటం, ఇలాంటివన్నీ కూడా గంపగుత్తని కప్పగుత్త అని చెప్పేసి అనటం, ఇలాంటివన్నీ కూడా ట్రోలింగ్ మెటీరియల్స్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ స్థాయికి దిగజారిపోతాడని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మొత్తం మీద మరి పోసాని కృష్ణమురళి ఇంటికి పిలిపించుకుని క్లాసులు చెప్తాడో లేదో జగన్మోహన్ రెడ్డికి, అది ఆయన చూసుకోవాలి.
ఇకపోతే తాజాగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద ఏ స్థాయిలో అక్కసు వెళ్ళగక్కారనేది మనం చూస్తున్నాం. అమరావతి మావిగన్ అనే దాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మావిగన్ అనే మాట వింటేనే చంద్రబాబు నాయుడికి బీపీ రైజ్ అయిపోతుందట. ఆ బీపీ రైజ్ అయిపోయి ఆయన గుండె ఆగిపోకుండా ఉంటే అదృష్టమేనట. ఆయన గుండె ఇప్పుడు అప్పుడే ఆగే గుండె కాదు, ఇంకొక 10-15 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి వెళతారు, నువ్వేమంత కంగారు పడకు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన నాడు కూటమి ఇలా ఉన్నంత కాలం నువ్వు అధికారంలోకి రావడం కల్లా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. పైగా ఒక మనిషి చనిపోవాలి అని చెప్పేసి పదే కోరుకుంటున్నావు అంటే అసలు నీది ఎంత క్రిమినల్ మైండ్ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఇట్లా కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి పార్టీ నేతని ఏ విధంగా జయించాలి అని ఆలోచించాలి కానీ ఇలా చనిపోతాడు ఇలాంటి మాటలు ఎందుకు వస్తాయి? ఇది కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి. గతంలో కూడా చంద్రబాబు నాయుడిని పట్టుకొని నడి రోడ్డు మీద కాల్ చేయాలి అని చెప్పేసి మాట్లాడారు. అలాగే ఆయన ఎన్నాళ్ళు ఉంటాడు, మహా అయితే 75 వస్తున్నాయి అని చెప్పేసి ఆయన పార్టీలోని నేతల చేత కూడా మాట్లాడించాడు జగన్మోహన్ రెడ్డి. సో ఎందుకని ఎదుటి వాళ్ళ మరణం గురించి మాట్లాడతాడు? సో తన తండ్రి మరణాన్ని కూడా అనేక రకాలుగా వాడుకునే ప్రయత్నం చేశాడు. గతంలో సోనియా గాంధీ రిలయన్స్ వాళ్ళతో కుమ్మక్కయ్యి తన తండ్రిని చంపేయించింది అని చెప్పేసి ఆరోపణలు చేశారు ఆ పార్టీలోని నేతలు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చేత చేయించాడేమో తెలియదు. అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీలోని శ్రేణులే రిలయన్స్ అవుట్లెట్ల మీద కూడా దాడి చేశారు. మరి ఆనాడు సోనియా గాంధీ రిలయన్స్ కారణం తన తండ్రి చావు వెనుక ఉంది వాళ్లే అని చెప్పేసి ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పేసి ఎట్లా అంటున్నాడు అంటే చంద్రబాబు నాయుడట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అన్నాడట. మరి గొడ్డలిపోటు అనే ఆరోపణల్ని ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కాబట్టి మరి ఆ పార్టీని గొడ్డలిపోటు పార్టీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నారు. అందులో తప్పే ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దానికైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే ఒకానొక సందర్భంలో అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డిని నువ్వు ఎలా వస్తావు అసెంబ్లీకి చూస్తాను అని చెప్పేసి అన్నాడట. ఆయన చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని అలా అన్న 2-3 రోజులకే రాజశేఖర రెడ్డి చనిపోయాడట. అంటే రాజశేఖర రెడ్డి మరణం వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉందేమో అని అనుమానం వస్తుందట. మరి అప్పుడు ఎందుకు రాలేదు ఈ అనుమానం? చంద్రబాబు నాయుడు అనడం వల్లే మా నాన్న చనిపోయాడని చెప్పేసి అప్పుడే అనొచ్చు కదా. రిలయన్స్ అవుట్లెట్స్ మీద ఎందుకు దాడి చేయించావు నువ్వు అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఏ రోటి దగ్గర పాట ఆ రోటి దగ్గర పాడినట్టు ఏ రాజకీయ అవసరానికి ఎక్కడెక్కడ టాపిక్ డైవర్ట్ చేయాలో అక్కడక్కడ జగన్మోహన్ రెడ్డి టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పైగా వెన్నుపోటు పార్టీ మీది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోలేకపోతున్నాడు. తల్లికి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా? ఓడిపోతుందని తెలిసి కూడా ఎక్కడ విశాఖపట్నంలో పోటీ చేయించావు? నీకు కావలసిన వాడని అవినాష్ రెడ్డికి కడప ఎంపీ సీట్ ఇచ్చావు. నిజానికి విజయలక్ష్మికి కడప ఎంపీ సీట్ ఇస్తే గెలిచేది కదా. విశాఖపట్నంలో మరి అవినాష్ రెడ్డి చేత ఎందుకు పోటీ చేయించలేదు? అంటే ఆనాడు నీ తల్లికి నువ్వు వెన్నుపోటు పడవలేదా? నీ పార్టీ కోసం అంత కష్టపడిన వైఎస్ షర్మిలకి ఎందుకని పోటీ చేయడానికి 2014లోనూ నువ్వు టికెట్ ఇవ్వలేదు, 2019లోనూ టికెట్ ఇవ్వలేదు? కేవలం వైఎస్ అవినాష్ రెడ్డికి ఎందుకు ఇచ్చావు? ఏంటి ఆ ఆంతర్యం? కడప ఎంపీ టికెట్ వైఎస్ అవినాష్ రెడ్డికి మాత్రమే ఎందుకు ఇస్తున్నావు? వేరే చోట పోటీ చేస్తే అవినాష్ రెడ్డి ఓడిపోతాడని బాధ బెంగగా ఉందా? అందుకనే కన్న తల్లికి తోడబుట్టిన చెల్లికి వెన్నుపోటు పొడిచావా నువ్వు అని చెప్పేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. మరి జగన్మోహన్ రెడ్డి వీటికి సమాధానం ఎక్కడిస్తాడో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. పైగా తన తండ్రి అన్ని విలువలతో కూడిన రాజకీయాలు నేర్పించాడట. అందుకే ఆయన ఎవరి మీద పగ తీర్చుకోలేదట. మరి రాజశేఖర రెడ్డి తన తండ్రి రాజారెడ్డి ఉన్నాడు కదా, ఆయన చనిపోవడానికి కారణమైన వాళ్ళు ఇప్పటికీ ఉన్నాడా లేదా, ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు పోయారనే విషయాలను కూడా బయటికి తీయాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. నేను మాట్లాడిన మాట కాదు. రాజారెడ్డి మీద దాడి జరిగింది, ఆయన హత్యకు గురయ్యారు, అది ఒప్పుకోక తప్పని నిజం. మరి ఆ హత్యకు కారణమైన వాళ్ళు ఉన్నారా? ఉంటే వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టారా అని చెప్పేసి వాళ్ళంతా అడుగుతున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా. సో వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అయినా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ రికార్డెడ్ ప్రెస్ మీట్లు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. కొంతమందిని కావాల్సిన వాళ్ళని మాత్రమే తీసుకొచ్చి విలేకరులని మైకులన్నీ కూడా ఆ టేబుల్ మీద పెట్టుకొని వాటితోటే ప్రెస్ మీట్ పెడుతున్నారు. కనీసం ఆ మైకులు దుమ్మన్నా దొలపండి, బూజన్నా దొలపండి, బూజు పట్టిపోయి ఉన్నాయి, దుమ్ము పట్టిపోయి ఉన్నాయి ఆ మైకులు అని చెప్పేసి సోషల్ మీడియాలో కింద కామెంట్స్ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి వీటినైనా గమనించాలని చెప్పేసి చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.